ఫాలోవర్స్ అయితే వచ్చేసారు మనకి. కంగ్రాచులేషన్స్. థ్యాంక్ యూ సో మచ్. చాలా అంటే చాలా హ్యాపీగా ఉన్నామమ్మా. కంగ్రాట్స్ చెప్పండి. కంగ్రాట్స్. థ్యాంక్ యూ సో మచ్ ఈచ్ అండ్ ఎవ్రీ వన్ అందరికీ కూడాను. సక్సెస్ఫుల్లీ 4 years డ్రీమ్ అయితే ఈరోజు ఫుల్ఫిల్ అయింది. చాలా అంటే చాలా హ్యాపీగా ఉంది. ఇలాగే మంచి వీడియోస్ పెడతాను, మంచిగా సపోర్ట్ చేస్తూ అయితే ఉండండి. హలో అయిపోయారు, ఇప్పుడే చూసాను. ఇంకా థ్యాంక్ యూ. ఇగో 100K. థ్యాంక్ యూ. 100K ఇదైతే చిన్న విషయం కాదు. జస్ట్ ఈ 100K చూస్తుండగా నేను ఎప్పుడు స్టార్ట్ చేశాను ఇన్స్టాగ్రామ్, స్టార్ట్ చేసిన తర్వాత నేను ఎలా రన్ చేశాను అనేది నాకు అన్నీ గుర్తొచ్చాయి. జస్ట్ ఇప్పుడే ఫస్ట్ 100K చూడగానే చాలా ఎక్సైటెడ్గా బాగా హ్యాపీ అనిపించింది. ఆ తర్వాత అయితే మాత్రం ఇంకా అలా చూసుకుంటూ ఉంటుంటే నిజంగా నా హార్డ్ వర్క్ అయితే కనిపించింది. అంత ఈజీ కాదండి, అంటే ఫాలోవర్స్ రావడం కానీ, వీడియోస్ పెట్టడం అయితే చాలామంది ఏమనుకుంటారో జస్ట్ వీడియో షూటింగ్ చేయడం, ఎడిటింగ్ చేసి అప్లోడ్ చేస్తారని అనుకుంటారు. కానీ ఏం పని పాట లేని వాళ్ళు వీడియోస్ పెట్టడం వేరు. ఒక బిజినెస్ రన్ చేస్తూ ఇంట్లో పనులు చూసుకుంటూ, అంటే అన్నీ నేనే చూసుకుంటాను అనేది నేను చెప్పను. మా హస్బెండ్ చేస్తారు, మా చెల్లి ఇంట్లో ఉన్నప్పుడు మా చెల్లి చేస్తుంటుంది, మా మోక్ష మెయిన్. అంత చిన్నపిల్ల అయి ఉండి తనైతే నాకు చాలా సపోర్ట్ చేయడం వల్లే ఏదైనా సరే ముందుకు వెళ్ళగలుగుతున్నాను నేనైతే మాత్రం. సో మెయిన్ మా పాప, తనైతే తన వర్క్ తనే చేసుకుంటుంది కాబట్టి నేనైతే ఏదైనా వీడియో షూటింగ్ చేయడం కానీ ఏదైనా అవుతుంది. ఇప్పటి వరకు వీడియోస్ అంటే మ్యాక్సిమం మినిమం వీక్లీ నేను వీడియోస్ ఇన్స్టాగ్రామ్ స్టార్ట్ చేసి 3 to 4 years అవుతుంది. సో ఈ 4 yearsలో వీక్లీ మినిమం 2 వీడియోస్ అయినా పెట్టేదాన్ని కన్సిస్టెంట్గా. వీక్లీ కంటిన్యూగా మినిమం అంటే టైం అంటే ఎక్కడికైనా వెళ్ళడం కానీ హెల్త్ ప్రాబ్లం అయితే తప్ప మినిమం 5-6 వీడియోస్ అయినా మినిమం పెట్టేదాన్ని. చాలా అంటే చాలా హ్యాపీగా ఉందండి. అంటే ఫస్ట్ 100K చూడగానే చాలా చాలా బాగా అనిపించింది అనమాట. ఓకే 100K అయిపోయారు. ఇప్పుడు అంటే నేను ఏదైతే ఇప్పుడు ఒక యూట్యూబ్ ఛానల్ కానీ స్టార్ట్ చేస్తే ఫస్ట్ మైల్ స్టోన్ ఏంటి అంటే 1000 subscribers. సో అదే ఇన్స్టాగ్రామ్లో ఫస్ట్ 1000 అవ్వచ్చు, 1000 followers, తర్వాత 10K, తర్వాత 50K, తర్వాత 100K. 50K అనేది నేను వైజాగ్లో ఉండేటప్పుడు అయిపోయారు. అప్పుడు ఏంటంటే మంచిగా కేక్ వీడియోస్ పెట్టడం వల్ల మంచిగా వైరల్ అవ్వడం వల్ల 50K అనేది కొంచెం త్వరగానే అయింది. 50K నుంచి 100Kకి రావడం మాత్రం నేను చాలా అంటే చాలా కష్టపడ్డానండి. మీరు ఎవరైనా ఇన్స్టాగ్రామ్ స్టార్ట్ చేశారు కొత్తగా అంటే మాత్రం నేను ఖచ్చితంగా చెప్పాలనుకున్నది ఏంటంటే కన్సిస్టెన్సీ అనమాట. మీరు కన్సిస్టెంట్గా ఉంటే మాత్రం చాలా అంటే చాలా మంచిగా రీచ్ అయితే వస్తుందండి. ఇంకా క్రియేటివ్గా కూడా వీడియోస్ పెడుతూ ఉండండి. అలా అని చెప్పి నేను ఒక 100Kకి వెళ్ళిపోయాను కదా అని చెప్పి నీతులేం చెప్పట్లేదు. నా ఎక్స్పీరియన్స్ నాకేమనిపించింది అంటే నేను చాలా నేర్చుకున్నాను. ఫస్ట్ వీడియోస్ ఎడిటింగ్ కూడా ఎలాగ ఏంటి అనేది మొత్తం అంతా కూడా యూట్యూబ్లో చూసే నేర్చుకున్నా. వీడియోస్ పెడుతున్న కొద్దీ నాకు అర్థమైంది ఏం పెట్టాలి, ఏ టైంలో పెట్టాలి, ఎలా పెట్టాలి ఏంటి అనేది ఒకళ్ళని చూసే నేర్చుకుంటాం. సో నేనైతే నన్ను చూసి నేను చాలా నేర్చుకున్నాను. నన్ను చూసి మీరు కూడా చాలా నేర్చుకోవాలి అనే కదా నేను ఒక సోషల్ మీడియా ప్లాట్ఫామ్లో ఉన్నాను అంటే జస్ట్ నార్మల్గా వీడియోస్ పెట్టేసి మీరు చూస్తారు వదిలేయడం అలా కాకుండా నా నుంచి మీరైతే నేను వీడియోస్ 100% వీడియోస్ పెట్టాను అనుకోండి, అందులోని మీకు ఖచ్చితంగా 60% వీడియోస్ అయితే మాత్రం యూస్ఫుల్ అయ్యే వీడియోసే పెడతాను. మ్యాక్సిమం పిచ్చి వీడియోలు, వల్గర్ వీడియోస్ అలాంటి వీడియోస్ అయితే నా గోల్ కాదండి. జస్ట్ ఒక హోమ్లీ వీడియోస్, హెల్దీ వీడియోస్ అలాంటివి పెట్టడం మాత్రమే నాకు ఇష్టం. వల్గర్గా పిచ్చి వీడియోలు అలాంటివి అయితే మాత్రం నేను ఎప్పుడు కూడా పెట్టను. జస్ట్ వాయిస్ ఓవర్ మీకు ఒక కంటెంట్ ఇవ్వాలి అంటే మాత్రం వాయిస్ ఓవర్ ఇస్తాను, లేదు నాకు టైం లేదు అంటే మాత్రం సాంగ్ పెట్టేస్తాను ఇన్స్టాగ్రామ్లో. సో అంతేగాని చాలా బ్యాడ్ కామెంట్స్, చాలా నెగిటివ్ కామెంట్స్ వచ్చాయి నాకు. సో నెగిటివ్ కామెంట్స్ వచ్చినప్పుడు ఏంటంటే జస్ట్ ఈరోజు నేను ఒక కామెంట్ చూసానంటే మాత్రం ఆ రోజంతా కూడాను ఇంకా ఎందుకు ఇది అని అనిపించేస్తుంది కొన్నిసార్లు. సో అదంతా రీసెంట్గా కొన్ని కామెంట్స్ వచ్చాయండి. చాలా వరకు నేనైతే డిప్రెషన్లోకి వెళ్ళినంత అయిపోయిందనమాట. అంటే
నేను డిమోటివేట్ అయిపోయాను అనమాట. అంటే వీడియోస్ చెయ్యాలా వద్దా అని చెప్పి నాకు నేనే చెప్పుకున్నాను. మా హస్బెండ్తో చెప్పుకున్నాను. నెగిటివ్ కామెంట్స్ అన్నీ కూడా అందరూ చూస్తారు కదండి. నేనేమంత చెత్త వీడియోలు పెడుతున్నాను, అంత నెగిటివ్ కామెంట్స్ కొన్ని పెట్టడానికి. మీకు చాలా వరకు యూస్ఫుల్ అయ్యే వీడియోస్ పెడుతున్నాను. నా బిజినెస్ని మంచిగా రన్ చేసుకోవడానికి వీడియోస్ పెట్టుకుంటున్నాను. నా బిజినెస్ నేను ఎలా చేస్తున్నానని చెప్పి మీకు వీడియోస్ పెడుతున్నాను. అది రిఫరెన్స్గా తీసుకొని మీరు కూడా ఒక బిజినెస్ స్టార్ట్ చేయండి. నేను చాలా బిజినెస్లు చేశానండి. యాజ్ ఏ ఉమెన్గా. నా ఏజ్ ఇప్పుడు 25 ఇయర్స్. నేను మంచిగా బిజినెస్ రన్ చేసుకుంటున్నాను. ఒకటి కాకపోతే ఇంకొకటి, ఇందులో మంచిగా అవ్వకపోతే ఇంకొకటి ఈజీగా రన్ చేసుకోవచ్చు. సో అది ఎలా చేసుకోవచ్చు అని చెప్పి నాకు మంచిగా తెలుసు. అలాంటివి నేను మీకు వీడియోస్ రూపంలో చూపిస్తున్నప్పుడు మీకేమంత బ్యాడ్ కంటెంట్ మీకు కనిపిస్తుంది నెగిటివ్ కామెంట్స్ పెట్టడానికి అనేది నాకు అర్థం కావట్లేదు. కొన్ని అసలు మ్యాక్సిమం మన దాంట్లోనే అసలు వల్గర్ వీడియోస్ అనేవి ఉండవండి. మ్యాక్సిమం మీకు ఉపయోగపడే వీడియోస్ మాత్రమే ఉంటాయి. చాలా హోమ్లీగా ఫ్యామిలీ వీడియోస్ టైప్లోనే ఉంటాయన్నమాట మంచిగా. అలాంటి వీడియోస్ చేయాలి అని అనుకుంటే మాత్రం నేను అసలు ఇన్స్టాగ్రామే ఓపెన్ చేయను. సో అది నెగిటివ్ కామెంట్స్ గురించి అయితే నేను ఎప్పుడు మాట్లాడాలనుకోలేదు. జస్ట్ కామెంట్కి రిప్లై ఇస్తాను కానీ నేను అసలు ఇంతకుముందు అసలు రిప్లై ఇచ్చేదాన్ని కాదు. ఈ మధ్యన రిప్లై ఇస్తున్నాను కానీ రీసెంట్గా నేనేమనుకున్నానంటే రిప్లై ఇవ్వాల్సిన అవసరం కూడా లేదు నాకు. ఇంకా దానికి కొంతమంది చాలా వరకు మనకి సపోర్ట్ చేసే మంచిగా అయితే రిప్లైలు ఇస్తున్నారు. దానికైతే నేను చాలా హ్యాపీ. ఒకరు నెగిటివ్గా పెట్టినా సరే ఇంకొకరు కొంచెం మన వైపు పాజిటివ్ వేలోని కామెంట్కి రిప్లై ఇవ్వడం వల్ల నాకైతే చాలా హ్యాపీ అనిపిస్తుంది. నేను మీకు హాని చేయాలని కానీ, ఒకరికి బ్యాడ్ చేయాలని కానీ, ఒకరికి బ్యాడ్గా పోర్ట్రేట్ కానీ చేయట్లేదు ఈ వీడియోస్లోని. జస్ట్ మీకు యూస్ఫుల్ అయిన వీడియోస్, నేను ఎలా బతుకుతున్నాను, నా లైఫ్ స్టైల్ బ్లాగ్స్ అనేవి షేర్ చేసుకుంటున్నాను అంతే. సో ఇదైతే చెప్పాలనుకుంటున్నాను. నాకు ఎందుకో అసలు ఈరోజు చెప్పాలనిపించేసింది కామెంట్స్ గురించి, ఇంకా దీని గురించి గటను. ఒక్కసారి 100K అనేది చాలా అంటే చాలా పెద్ద అచీవ్మెంట్ నాకైతే. మీరు అనుకోవచ్చు జస్ట్ 100K, మీరు అనుకోవచ్చు చాలామంది మీకు 200K ఉండొచ్చు, 500K ఉండొచ్చు. ఓకే 100Kకి మీరు ఇలా అయిపోతున్నారు, జస్ట్ వీడియోస్ పెట్టడం అవసరం అని చెప్పి. నాకు అవసరం. ఎందుకంటే నేను కష్టపడి ఒక రోజులో 24 అవర్స్లోని మిగతా వర్క్ చూసుకొని, కొన్ని వీడియోస్ చేసుకొని, ఎడిటింగ్ చేసుకొని, అవి చేసుకొని అప్లోడ్ చేయడం. సో అది నాకు చాలా అంటే చాలా పెద్ద అచీవ్మెంట్ అండి. 100K అంటే 1,00,000 మంది నా వీడియోస్ నచ్చి ఫాలో అవుతున్నారు. సో వాళ్ళకి ఏదో ఒకటి యూస్ఫుల్ అయ్యే ఉంటుంది కదా. సో అదే మంచి హ్యాపీనెస్తో నేనైతే ఇంకా మంచి వీడియోస్ పెట్టాలని అయితే అనుకుంటున్నాను. సో ఇప్పుడైతే మా హస్బెండ్ ఆఫీస్కి వెళ్ళిపోయారు. ఇంకా 3 డేస్లో మేమైతే విజయనగరం వెళ్తున్నాము. సో అప్పుడు ఇంకా మంచిగా హ్యాపీగా సెలబ్రేట్ అయితే చేసుకుంటా. సో ఈరోజు మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ కూడా ఏం చేయాలనిపించట్లేదు. జస్ట్ నిన్న కొంచెం హెవీగా బయట తిన్నాను కదా. సో అందువల్ల ఈరోజు కొంచెం చాలా లైట్ ఫుడ్ అయితే తీసుకుంటా. మార్నింగ్ అయితే వాటర్ మెలన్ తినేద్దాం అనుకుంటున్నాను. అండ్ నెక్స్ట్ మధ్యాహ్నంకి అయితే ఎగ్స్ కర్రీ వండేస్తా. సో ఇదనమాట. చాలా అంటే చాలా హ్యాపీగా ఉందండి. 100K ఇదైతే మాత్రం నాకు చిన్న విషయం కాదు. యూట్యూబ్లో 200K ఉన్నారు కానీ దానికన్నా నాకు ఇన్స్టాగ్రామ్లో 100K అనేది చాలా పెద్ద అచీవ్మెంట్ లాగా అనిపిస్తుంది. చాలా అంటే చాలా థ్యాంక్ యూ సో మచ్ అండి. మీకు మాత్రం నేను అస్సలు డిసప్పాయింట్ చేయకుండా ఇంకా మంచిగా నెక్స్ట్ లెవెల్లో వీడియోస్ అయితే పెడదామని అయితే అనుకుంటున్నాను. సో మీ సపోర్ట్ అయితే నాకు ఇలానే ఉండాలి. వీడియో ఇప్పటి వరకు మన ఛానల్ని ఫాలో అవ్వకపోతే మాత్రం మంచిగా ఫాలో అయిపోండి. సో మళ్ళీ నెక్స్ట్ వీడియోలో అయితే కలుస్తాను. వీడియో మీతో నాకు షేర్ చేసుకోవాలనిపించింది. అసలు నార్మల్గా నేను వీడియోస్లో ఎక్కువగా ఏం మాట్లాడను, వాయిస్ ఓవర్ ఇచ్చేస్తా. కాకపోతే నాకు ఎందుకో మీతో ఈ మధ్యన మంచిగా షేర్ చేసుకోవాలనిపిస్తుంది అనమాట. మీరు కూడా మంచిగా రిసీవ్ చేసుకుంటున్నారు. ఫుల్ వీడియోస్ని కూడా ఇంకా మంచిగా చాలా క్లియర్గా చూపిస్తాను నేను. విజయనగరం వెళ్ళిన తర్వాత మేము కొన్ని అడ్వెంచర్స్ కూడా చేస్తూ ఉంటాము. మా తమ్ముడాలు, మా బావలు అందరూ కూడా మా ఇంటికి వస్తున్నారు. సో విజయనగరం వచ్చాక మంచిగా తిరుగుతాము. ఎలా తిరుగుతాము ఏంటి అనేది అంతా కూడా చూపిస్తా క్లియర్గా. ఇంకా ఏమేమి వీడియోస్ కావాలనుకుంటున్నారో నాకు కింద కామెంట్ సెక్షన్లో చెప్పండి. నేనైతే ఈ థర్స్డే అంటే సాటర్డే అయిపోతుంది విజయనగరం వచ్చేటప్పటికి. సో ఇదనమాట. చాలామంది అడిగారు కదా విజయనగరం మళ్ళీ ఎప్పుడు వస్తారని చెప్పి. సో ఈ సాటర్డే అయితే నేను విజయనగరం వస్తాను. ఇంకా ఆ రోజే ఇంకా మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ ఇంకా స్నానం అంతా కూడా అయిపోయిన తర్వాత మేకింగ్ అయితే స్టార్ట్ చేశాను. ఈ రోజు లాస్ట్ డే అనమాట. జగిత్యాలలో ఉండేది. ఇంకా ఆల్రెడీ విజయనగరం వచ్చిన వీడియోస్ కూడా పెట్టాను కానీ ఈ వీడియో పెట్టడం మర్చిపోయాను అనమాట. సో ఇంకా మధ్యాహ్నం అయితే నేను కొల్లాజన్ షీట్ మాస్క్ అయితే వేసుకున్నాను. ఫేస్కి చాలా గ్లో వచ్చింది, చూస్తున్నారు కదా. అండ్ ఈవినింగ్ అయితే నేను పేలు చూపించుకుంటున్నాను అనమాట. మా అత్తయ్య చేత ఎప్పుడో వచ్చిన కొత్తలోని ఫస్ట్లో 3 months ముందు ఒకసారి చూశారు, మధ్యలో ఒకసారి. అసలు టైం ఉండేది కాదనమాట.
టైం ఉంటే ఎక్కడికైనా అలా పార్క్కి గట్రా వెళ్ళిపోతూ ఉంటాం అనమాట. సో ఇంకా ఈరోజు ఈవినింగ్ అలాగో ఖాళీగానే ఉన్నాము, బట్టలు అవన్నీ కూడా సర్ది పెట్టేసుకున్నాం కదా అని చెప్పి అయితే ఇంకా పేలు చూపించుకున్నాను అనమాట. ఈరోజు అయితే మనకి 2 పార్సల్స్ ఉన్నాయి. రేపు విజయనగరం వెళ్ళిపోతున్నాం కదా, ఈరోజు ఎక్కువగా మేకింగ్ ఏం పెట్టుకోలేదన్నమాట. ఆల్రెడీ చేసింది చాలా టైం పట్టేసింది మనకి. సో కట్టుతీగ మేకింగ్ అండి, చాలా అంటే చాలా బాగా వచ్చింది అవుట్పుట్ అయితే మాత్రం. సో మీకు ఇప్పుడు చూపిస్తాను చేసి నార్మల్గా. ఆల్రెడీ ప్యాకింగ్ చేస్తా, కాకపోతే ఒకసారి మీకు చూపిద్దామని చెప్పి మళ్ళీ చూపిస్తున్నా. ఓకే, ఇది ఫిల్టర్. ఇది వచ్చేసి మనం ఈరోజు మార్నింగ్ స్టార్ట్ చేశానండి నేను ఈ మేకింగ్ చేయడానికి. ఈవినింగ్ అయిందనమాట, దగ్గర దగ్గర నాకు 7 అవర్స్ టైం పట్టింది 3 లైన్స్ మేకింగ్ చేయడానికి. సో చాలా అంటే చాలా బాగా వచ్చిందండి. మొత్తం కోరల్స్, స్వరోస్కి పెరల్స్, చిన్న చిన్న గుండు పూసలు అంటారు, సో అవి ఫుట్బాల్స్ అంటారు అనమాట. సో గోల్డ్ బాల్స్ ఉంటాయి. అండ్ నెక్స్ట్ గ్రీన్స్ కూడా యూస్ చేసాము, స్వరోస్కి పెరల్స్ యూస్ చేసి కోరల్స్ కూడా చేసాము. కిందన పైన వచ్చేసి మనము ఇది చంద్రహారం చైన్ అయితే యూస్ చేసాం అనమాట. చాలా బాగా వచ్చింది. వాళ్ళ మదర్ అయితే మాత్రం సూపర్ ఎక్సైటెడ్గా బాగా నచ్చుతుంది అని అయితే నేను అనుకుంటున్నాను. సో ఇది వచ్చేసి ఈరోజు ప్యాకింగ్ చేసేయాలి. ఇప్పుడు ప్యాకింగ్ చేస్తున్నా. అండ్ నెక్స్ట్ ఇది వచ్చేసి మనము వీడియో పెట్టాం కదా, ఆల్రెడీ ఆఫర్ నడుస్తుంది కాబట్టి ఆఫర్లో మన కస్టమర్ అయితే తీసుకున్నారు. ఇవి వచ్చేసి మనకి హైదరాబాద్ అర్జెంట్గా కావాలని చెప్పారనమాట. ఇది కూడా చాలా మంచి కస్టమైజేషన్ ఆర్డర్ అండి. కంప్లీట్లీ సీజెట్సే మనకు కావాలని చెప్పారనమాట. జడావు లాకెట్ వస్తుంది, సైడ్స్ కూడా జడావు డ్రాప్స్ వస్తాయి అనమాట. సో ఇవి కూడా చాలా బాగుంటుందండి. షైనింగ్ చూడండి అసలు, సీజెట్స్వి చాలా బాగుంటుంది. ఈ డ్రెస్ మీద మీకు కనిపించదు కాకపోతే అందుకని చెప్పి ఇలా చూపిస్తున్నా. చాలా బాగుంది కదా. మేకింగ్ అయితే మరి ఎక్కువగా పెట్టుకోలేదండి. ఇప్పుడైతే ఇవన్నీ కూడా డిస్పాచ్ అయితే చేస్తున్నాను. సో కొన్ని ఆల్రెడీ మేక్ చేసి ఉన్నాయి కదా, అవన్నీ కూడా మీకు విజయనగరం తీసుకెళ్ళిపోయి అక్కడ నుంచి DTDC ఆర్ పోస్ట్ అయితే చేస్తాము. సో ఇప్పుడైతే ఇవి ప్యాకింగ్ చేసి పార్సల్ చేసేయాలి. మళ్ళీ ఒక 1 వీక్ తర్వాత జగిత్యాల్లో ఉంటాను. జస్ట్ 4 డేస్ ట్రిప్పే. అసలు యాక్చువల్గా ఇప్పుడు వెళ్దాం అనుకోలేదండి, డైరెక్ట్గా సంక్రాంతికే వెళ్దాంలే, కొంచెం ఎక్కువ రోజులు ఉండొచ్చు అని అనుకున్నా. కాకపోతే ఇంకెందుకులే, నేను ఒక్కదాన్నే ఇంట్లో ఉండడం కొంచెం ఇబ్బందిగానే ఉంటుంది నాకు కూడా. అందుకని చెప్పి ఇంకా మా అత్తిని దిగబెట్టినట్టు కూడా ఉంటుంది కదా అని చెప్పి అయితే ఇంకా 4 డేస్కి అలా వెళ్ళి మోక్షన్ కూడా తీసుకొచ్చేసాం అనమాట. ఇప్పుడైతే నేను ప్రెసెంట్ జగిత్యాల్లో ఉన్నానులేండి. సో ఈ వీడియో పడ్డం అయితే కొంచెం లేట్ అయిపోయింది. ఇంకా ప్యాకింగ్ అయితే మేము ఇలా చేస్తామన్నమాట. బాక్స్లో ప్యాకింగ్ చేసి బాక్స్కి బబుల్ ర్యాప్ పెట్టి అయితే మనం టేప్ పెడతాము. సో అండ్ నెక్స్ట్ ప్యాకింగ్ అంతా కంప్లీట్ అయిపోయిన తర్వాత DTDC చెప్పాను కదా, వాకబుల్ డిస్టెన్స్ అని చెప్పి ఇంకా DTDCకి అయితే వచ్చాను. నేను మా వారే వచ్చాంలేండి, మోక్ష లేదు కదా. చాలా రోజులు అయింది మోక్షని విజయనగరం వెళ్ళి 1 మంత్ అయిపోతుంది. కానీ అది అంటే ఈ పనిలో మేకింగ్లో అలాగ ఉండడం అది ఎక్కువగా ఏం గుర్తు రావట్లేదు అనమాట. కాకపోతే మమ్మీ వాళ్ళ ఇంటి దగ్గర ఉంటుంది కాబట్టి మంచిగా హ్యాపీగా ఏది కావాలంటే అది తింటూ ఉంటుంది అనమాట. సో అండ్ నెక్స్ట్ ఇప్పుడు మా వారైతే బయట వెయిట్ చేస్తున్నారు. నేను ఇంకా కొన్ని పార్సల్సే కాబట్టి ఇంకా ఫోన్పే చేసేసి అయితే త్వరగా బయటకు వెళ్ళిపోయాను. ఈరోజు కొంచెం పని కూడా ఉంది అలాగే జగిత్యాల్లో, కొంచెం కొంతమందిని కలవాల్సిన పని. సో అది కూడా చూసుకొని అయితే ఇంకా ఇంటికైతే వెళ్ళిపోయాము. ఈరోజు నైట్ ఇంకా డిన్నర్ ఏం ప్రిపేర్ చేయట్లేదు, ఎలాగో రేపు వెళ్ళిపోతున్నాం కదని చెప్పి ఇంకా బయట నుంచే టిఫిన్ తీసుకొని వెళ్ళిపోతున్నాము. ఇక్కడ రోడ్ సైడ్ జగిత్యాల్లో టిఫిన్స్ చాలా ఫేమస్. ఇక్కడ దోశ సెంటర్ అని చెప్పి ఒకటి ఉంటుంది అనమాట. ఆ ఏరియా అయితే నాకు సరిగ్గా పేరు చెప్పడం తెలియదు, కానీ కొంచెం మసీదు ఎదురుగా అనమాట. సో అక్కడ మనకి దోశలు అని ఇవన్నీ చాలా బాగుంటాయి. నేనైతే ఇప్పుడు ఇంకా డైటింగ్లో ఉంటున్నాను కాబట్టి ఇంకా ఇడ్లీయే తీసుకుంటున్నాను. జస్ట్ 2 ఇడ్లీస్ తింటే సరిపోతుందండి, నాకు నార్మల్గా కడుపు అయితే నిండిపోతుంది. మీలో చాలామంది అంటున్నారు కదా మీరు అంటే కొంచెం త్వరగానే కొంచెం వెయిట్ లాస్ అయ్యారని చెప్పి. నేను ఉండడమే 61 పాయింట్ చేంజ్ ఉండేదాన్ని అనమాట. 61.68 అలా అటు ఇటు ఉండేదాన్ని ఒక రోజుని బట్టి. సో 62 అనుకోండి. సో 62 నుంచి నేను ఇప్పుడు ప్రెజెంట్ అయితే 59 ఉన్నానమాట. దగ్గర 2 kgs తగ్గాను. ఫస్ట్లో వాటర్ అంటే ఫస్ట్లోనే కొంచెం త్వరగానే తగ్గుతారు. ఇంక ఇక్కడ నుంచి 50 నా గోల్కి వెళ్ళడమే కొంచెం కష్టం అనమాట. సో నేను కొంచెం ఎక్కువగా తిండి తింటూ ఉంటాను. సో అది కొంచెం కంట్రోల్ చేసుకుంటే సరిపోతుంది అనిపించేది. ఈ మధ్యన ఇంకా షుగర్స్ అవి కట్ చేసేసాను కాబట్టి ఎక్కువగా అయితే కొబ్బరి బొండం నీళ్ళే తాగుతున్నాను. ఈరోజు పని అయితే ఇప్పటికి కంప్లీట్ అయ్యిందండి. మొత్తం టిఫిన్ చేసుకొని అయితే కొబ్బరి బొండం నీళ్ళు తాగేసి బ్యాంగిల్ షాప్కి వచ్చాను అనమాట. మీరు ముందు వీడియోలో చూసారు కదా, మా అత్తయ్యకి మమ్మీకి బ్యాంగిల్స్ తీసుకున్నానని చెప్పి. ఈ షాప్లోనే నేను మ్యాక్సిమం బ్యాంగిల్స్ అన్నీ కూడా తీసుకుంటాను. డైలీ వేర్ నుంచి మనకి బ్రైడల్ వేర్ వరకు అన్నీ ఉంటాయన్నమాట. ఈ షాప్ వచ్చేసి మనకి విశాల్ మెగా మార్ట్ ఉంది కదా జగిత్యాల్లో, దానికి బ్యాక్ సైడ్ అనమాట, ఎగ్జాక్ట్ బ్యాక్ సైడే. సో అక్కడికి వస్తే మీకు మంచిగా హోల్సేల్ బ్యాంగిల్ షాప్ అయితే కనిపిస్తుంది ఎదురుగా. చూస్తున్నారు కదా, ఈ బ్యానర్ నేను సరిగ్గా చూడలేదు, నేమ్ అయితే నాకు తెలియదు, కానీ నేను దగ్గర లాస్ట్ 1 year అవుతుంది కదా మేము వచ్చి ఇక్కడే తీసుకుంటున్నాను అనమాట. సో ఇదన్నమాట ఈరోజు వీడియో. బ్యాంగిల్స్ తీసుకొని అయితే ఇంటికి వెళ్ళిపోయాను, మంచిగా హ్యాపీగా పడుకుని పోయాను. ఈరోజు అయితే రేపు ఊరు వెళ్ళిపోతున్నాం కదా. వీడియో నచ్చితే లైక్ చేసేయండి. ఇప్పటికే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే మాత్రం వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్.